ఆగస్టు 17వ తారీఖు సోమవారము నాగపంచమి రెండు కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఆ నాగదేవతల అనుగ్రహం మీపై తప్పకుండా ఉన్నట్లే. ఎవరైతే కుది దోషము, రాహుకేతు దోషాలు, సర్పదోషము, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు, మానసిక సమస్యలు ఉన్నటువంటి వారు ఈ వీడియోను సేవ్ చేసుకోండి. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగదేవతల దగ్గరికి లేదా పుట్ట దగ్గరికి వెళ్ళి తప్పకుండా పాలతో అభిషేకాది కార్యక్రమాలను చేయండి. చాలా మంచి జరుగుతుంది. అక్కడ 9 పోగులు ఉన్నటువంటి తెల్లదారానికి 10 ముడులు వేసి అక్కడ ఉంచి పూజించి ఆ రక్షణ మీరు చేతికి కట్టుకోండి. చాలా మంచిది. ఈ రోజు చలివిడిని నైవేద్యంగా సమర్పించండి. చాలా మంచిది. ఈ రోజు చెప్పవలసినటువంటి శ్లోకాన్ని కూడా నేను చివరిలో చెప్తాను. తప్పకుండా ఈ శ్లోకాన్ని కూడా మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఈ రోజు విశేషంగా మన దైవానుగ్రహం పేరు తరపున ఏవైతే సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, రాహుకేతు దోషాలు, కుజదోషం వంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు నవనాగ పూజ, అభిషేకము, హోమ కార్యక్రమాన్ని, ఆశ్లేష బలి పూజ